రాఘవరాజపురంని వదిలి కృష్ణ వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి గోపాలపురానికి వచ్చేశాడు. గోపాలపురానికి కృష్ణ కొత్తగా వచ్చినందున అక్కడ ఇంకా తనకి స్నేహితులెవరూ పరిచయం కాలేదు. ఒకరోజు కృష్ణ వాళ్ళ ఇంటి బయటే ఉండే చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అప్పుడు కృష్ణకి చిత్రాంగుడు బాగా గుర్తొస్తాడు. ఎలాగైనా సరే వెళ్ళి ఒకసారి చిత్రాంగుడిని కలవాలని కృష్ణ అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా కృష్ణ చిత్రాంగుడిని చూడడానికి ఆ అడవికి బయలుదేరుతాడు. చిత్రాంగుడు నివసించే చోటు కృష్ణకి బాగా తెలుసు కాబట్టి నేరుగా చిత్రాంగుడు ఉండే దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు చిత్రాంగుడు కృష్ణను చూసి చాలా సంతోషంతో, అరే కృష్ణ, నువ్వా? ఎలా ఉన్నావు? ఇన్ని రోజులకు వచ్చావేంటి? నేను ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? రా, అసలు ముందు నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే కుశల ప్రశ్నలన్నీ అడుగుతాడు. అప్పుడు కృష్ణ, నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మేము రాఘవరాజపురంలో లేము, అక్కడి నుంచి గోపాలపురం వెళ్ళిపోయాము. అందుకే నిన్ను చూడడానికి ఇంత సమయం పట్టింది అని చెప్పి చిత్రాంగుడు ఎలా ఉన్నాడని అతని విశేషాలన్నీ అడిగి తెలుసుకుంటాడు కృష్ణ. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చాలా సమయం గడిచిన తర్వాత కృష్ణ చిత్రాంగుడిని ఒక మంచి కథ చెప్పమని అడుగుతాడు. కృష్ణ అడగగానే చిత్రాంగుడు ఎంతో సంతోషంగా కృష్ణకి ఒక మంచి కథ చెప్పడం మొదలు పెడతాడు. చూడు కృష్ణ, ఇప్పుడు మీరుంటున్న గోపాలపురంలోనే కాంతమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి 2 కొడుకులు ఉండేవారు. 2 కూడా చూడడానికి ఒకేలాగా ఉండేవాళ్ళు. 2 కూడా చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా పెద్దవాడు చాలా తెలివైనవాడు, చిన్నవాడు చాలా అమాయకుడు. పెద్దవాడి తెలివితేటలు, చిన్నవాడి అమాయకత్వాన్ని చూసినటువంటి కాంతమ్మ రోజూ బాధపడుతుండేది. చిన్నవాడి పరిస్థితి ఏంటా అని తలుచుకుంటూ ఉండేది. ఒకరోజు కాంతమ్మ వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. అదే ఊరికి సంబంధించినటువంటి 2 అమ్మాయిలను చూసి వీరిద్దరికీ పెళ్లి చేసింది. పెళ్ళైన వెంటనే 2 చేత కూడా వేరువేరు కాపురాలు పెట్టించింది. పెద్దవాడు తన తెలివితేటలతో బాగా సంపాదించి ఒక మంచి స్థాయికి వచ్చాడు. కానీ చిన్నవాడు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అలాగే ఉండిపోయాడు. కాంతమ్మ కొద్ది రోజులు పెద్దవాడి దగ్గర, కొద్ది రోజులు చిన్నవాడి దగ్గర ఉండేది. ఒకరోజు కాంతమ్మ తన పెద్ద కొడుకును పిలిచి, నేను ఎప్పటి నుంచో తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నీకు తీరిక లేనందువలన ఇప్పుడైనా సరే నేను చిన్నవాడిని తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకే చిన్నవాడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి తన చిన్న కొడుకు ఇంటికి వెళ్తుంది. చిన్న కొడుకుతో తన మనసులో మాట చెప్పగానే అతడు, అలాగేనమ్మా, ఇవాళ కొంచెం పని ఉంది, అది చూసుకుని రేపు బయలుదేరుతాము అని చెప్తాడు. అప్పుడు చిన్నవాడు వాళ్ళ అమ్మతో రేపు తీర్థయాత్రలకు వెళ్ళాలి కాబట్టి ఇంట్లో ఉండే కొంచెం ధనాన్ని ఒక సంచిలో పెట్టి తీసుకురమ్మని తన భార్యకి చెబుతాడు. ఎందుకంటే రేపు వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరైనా దొంగలు పడతారేమోనని, అది వాళ్ళ అన్న దగ్గర దాచుకుంటే బాగుంటుందని తన భార్యతో చెప్పి ఒక సంచిలో ధనాన్ని పట్టుకొని తీసుకువెళ్తాడు. ఆ ధనాన్ని వాళ్ళ అన్న దగ్గర ఇచ్చి దానిని జాగ్రత్తగా దాచమని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అన్న సరే అని చెప్పి ఆ ధనాన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ధనాన్ని వాళ్ళ భార్య చేతికి ఇస్తూ, ఇది చాలా జాగ్రత్తగా దాచమని, తన తమ్ముడు ఎంతో కష్టపడి ఇచ్చిన సొమ్మని దాచిపెట్టమని ఇస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి తమ్ముడు తీర్థయాత్రల నుంచి తిరిగి వస్తాడు. పెద్దవాడు తన తమ్ముడు ఇచ్చినటువంటి ధనాన్ని తన అవసరం కోసం వాడుకుంటాడు. ఇప్పుడు తన తమ్ముడికి తిరిగి ఇవ్వాలి కాబట్టి తన దగ్గర డబ్బు లేదని ఇప్పుడు ఎలా అని తన భార్యని అడుగుతాడు. అప్పుడు పెద్దవాడి భార్య తన భర్తకి ఒక ఉపాయాన్ని చెప్తుంది. పెద్దవాడు ఇదేదో చాలా బాగుందని తన తమ్ముడి దగ్గరకు వెళ్తాడు. తమ్ముడు, నన్ను క్షమించు, నువ్వు నా దగ్గర దాచమని ఇచ్చిన ధనాన్ని నేను చాలా జాగ్రత్తగా దాచాను. ఇవాళ నీకు తిరిగి ఇవ్వాలని చూస్తే అందులో అసలు ధనమే లేదు. ఆ ధనాన్ని మొత్తం ఎలుకలు తినేశాయి.
నువ్వు నాకు అప్పగించిన ధనాన్ని నీకు తిరిగి ఇవ్వలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళిపోతాడు. తన తమ్ముడికి బాగా అర్థమైంది. వాళ్ళ అన్న అబద్ధాలు చెబుతున్నాడని తెలిసి కూడా గమ్ముగా ఉండిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ అన్న తన కొడుకుని తీసుకుని వచ్చి, తమ్ముడు, మేము వేరే పని మీద వేరే ఊరు వెళ్తున్నాము. ఒక 2 రోజులు మా అబ్బాయిని మీ ఇంట్లో ఉంచుకోండి అని చెప్పి తన తమ్ముడికి కొడుకుని అప్పచెప్పుతాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. 2 రోజుల తర్వాత వాళ్ళ అన్న తమ్ముడు ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చి తన కొడుకుని అప్పచెప్పమని అడుగుతాడు. అప్పుడు తమ్ముడు చాలా తెలివిగా, అన్న, నన్ను క్షమించు, నువ్వు ఎంతో జాగ్రత్తగా అప్పచెప్పిన బాబుని మీకు అప్పచెప్పలేకపోతున్నాను. నిన్న సాయంత్రమే బాబు ఆరు బయట ఆడుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద గ్రద్ద వచ్చి బాబుని తన్నుకుపోయింది. బాబుని కాపాడలేకపోయాను, నన్ను క్షమించు అని అంటాడు తమ్ముడు. తమ్ముడు అలా అనగానే అన్నకు బాగా బుద్ధొచ్చింది. ఎందుకంటే గద్ద ఆ పిల్లవాడిని తీసుకెళ్ళలేదని, తను చేసిన పనికే తన తమ్ముడు కూడా తిరిగి సమాధానం ఇచ్చాడని తెలుసుకొని తన తమ్ముడిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు తమ్ముడు తన అన్న తన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి వాళ్ళ బాబుని అప్పచెప్పుతాడు. అప్పుడు వాళ్ళన్న తన తమ్ముడి తెలివిని మెచ్చుకొని తన తప్పు తెలుసుకొని ఎలాగైనా సరే తన తమ్ముడి ధనాన్ని తనకు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు చెప్పు కృష్ణ, కథ ఎలా ఉంది, నీకు నచ్చిందా? అని చిత్రాంగుడు కృష్ణతో అనగానే కృష్ణ, నాకు కథ చాలా బాగా నచ్చింది అని అంటాడు. చూడు కృష్ణ, ఈ కథను నీకు ఎందుకు చెప్పానంటే రేపటి రోజున నువ్వు బంధాలకు విలువ ఇవ్వాలే కానీ డబ్బుకి కాదు. డబ్బు శాశ్వతం కాదు. ఈ రోజుల్లో చాలామంది డబ్బుకే విలువిస్తున్నారు. నువ్వు అలా కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అర్థమైందా కృష్ణ? ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. చాలా పొద్దుపోయింది. మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు ఇంకా మంచి మంచి కథలు కావాలి అంటే అప్పుడప్పుడు వస్తూ ఉండు, కానీ ఇప్పుడు నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు అని చెప్పి కృష్ణని పంపించేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.